తీరొక్క బోనాలు కోటొక్క మొక్కులు కన్నుల పండుగగా లాల్ దర్వాజా జాతర పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏదైతే పాత బస్సులో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. దీనికి సంబంధించి ఈ సింహవాహిని అమ్మవారికి ఆ బోనాలు సమర్పించడానికి గల ఒక చరిత్ర ఉంటుంది. ఏదైతే 1908లో సెప్టెంబర్ 27, 28 ఆ మధ్య 2 రోజులు హైదరాబాద్ను 6వ నిజాం పరిపాలిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరదలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి 15 మంది ఏదైతే ఆ మూసి ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజల్లో 15,000 మంది కూడా మృత్యువాత పడ్డారు. 15,000 మంది చనిపోతే 19,000 మంది 19,000 మంది వాళ్ళ యొక్క నిరాశ్రయాలేరు, అంటే వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా వాళ్ళ ఇళ్లను వాళ్ళ గూడును మొత్తం కోల్పోయి వారు ఇల్లు లేని వాళ్ళు ఒక ఒంటరితనంగా అక్కడ దానికి సంబంధించి ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి చూసినాం. దానికి సంబంధించి అదేవిధంగా అప్పుడు ఒక ఇంజనీర్ని నిర్మించి ఆ ఇంజనీర్ దానికి సంబంధించి ఆనకట్టలు కట్టడం లేకపోతే డ్రైనేజీలు ఏర్పాటు చేయడం లాంటివి చేసిండు. అదేవిధంగా ఆ రోజుని గుర్తు చేసుకోవడానికి ఆ రోజు అంత పెద్ద చరిత్రలోనే ఒక పెద్ద ఎత్తున ఆ వరద సంభవించింది. అంత పెద్ద వరద ఎప్పుడూ సంభవించలేదు, అటువంటి మళ్ళీ రావద్దు అని చెప్పేసి అయితే లాల్ దర్వాజా అమ్మవారికి మొక్కులు మొక్కేవారు. 1909లో దాని ఆ చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆ రోజును ఆ దినాన్ని గుర్తు చేసుకుంటూ లాల్ దర్వాజా ఆ సింహవాహినికి అయితే ఒక బోనం సమర్పించి ఇప్పటికీ కూడా ఊరేగిస్తారు ప్రతి ఏటా. అటువంటిది ఎప్పుడు రావద్దు, అటువంటిది వచ్చి చాలా మంది చనిపోయినటువంటి ఆ పరిస్థితులు 15,000 మంది అంటే చిన్న విషయం కాదు. అటువంటి పరిస్థితిని మళ్ళీ రావద్దు అంటూ కూడా ఇటువంటి ఆ సింహవాహిని అమ్మవారికి అయితే బోనాలు ప్రతిసారి సమర్పిస్తూ ఉంటారు. దాదాపు ఈ చరిత్ర చెప్తోంది. అలాగే దీనికి సంబంధించి అక్కడే కాకుండా అంటే పాత బస్తీ లాల్ దర్వాజా దగ్గరే కాకుండా ఆ పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం బోనాల సందడి అయితే మొదలైంది. ప్రతి గల్లీలో ఎక్కడ చూసుకున్నా కూడా బోనాల సందడి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ కొత్త బట్టలు వేసుకుంటూ కొత్త చీరలు కడుతూ కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. రైట్. సల్లంగా చూడు తల్లి, డప్పుల దరువు, పోతురాజుల విన్యాసాలు, మహిళల తలపై బోనంతో నగరం పండుగ వాతావరణం సంతరించుకుంది. సల్లంగా చూడు తల్లి అంటూ అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు. పాత బస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారిని పట్టు వస్త్రాలు సమర్పించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ నంద్ అమ్మవారికి సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు శ్రీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు. సింహవాహిని అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కూడా నటీనటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ వంగ వంటి వాళ్ళు కూడా సింగర్ మంగ్లీ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ బోనాన్ని సమర్పించినట్టు తెలుస్తోంది. రేణుకా ఎల్లమ్మకు మంత్రుల పూజలు. ఏజీ కాలనీ డివిజన్ పరిధిలోని యాదగిరి నగర్ అలాగే జై భవానీ నగర్లో కొలువై ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లిని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో యూసఫ్గూడలో బోనాలు ఘనంగా నిర్వహించారు. బీసీజేఏసీ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకట్ యాదవ్ మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పట్టు వస్త్రాలు సమర్పించిన పొంగులేటి ఆషాఢమాస బోనాల సందర్భంగా సికింద్రాబాద్లోని చిలకగూడలో పండుగ సందడి నెలకొంది. కట్టమైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కట్టమైసమ్మ ఆలయంలో జరిగినటువంటి బోనాల వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారట. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీగా నిలుస్తుందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని దర్శించుకున్నట్టు తెలుస్తుంది.
బోనంతో విజయశాంతి సందడి. బోరబండ శ్రీ పోచమ్మ అమ్మవారిని మంత్రి వివేక్, ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ దర్శించుకున్నారు. విజయశాంతి బోనమెత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందట. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాస్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ చాన్ అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహిళల్లో పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించినట్టు తెలుస్తోంది. రైట్, ఇక్కడ అలాగే బోనాలపై చిన్న చూపు ఎందుకు అంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ సమాజం సనాతన ధర్మం విషయంలో ఆ రెండు పార్టీలు సంతుష్టీకర రాజకీయాలను పాల్పడుతున్నాయని ఆరోపించారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయించలేదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్ర పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. చరిత్రను వాస్తవ కోణంలో భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. టిప్పు సుల్తాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడం పైన ప్రశ్నలు సంధించారు. హిందూ సమాజానికి సంబంధించిన సమస్యలను ప్రశ్నిస్తే వాటికి మతం రంగు పులమడం సరికాదని అన్నారు. హైడ్రాలో కేవలం 115 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఫిజికల్ టెస్టుకు సరూర్ నగర్ స్టేడియం యువతతో నిండిపోయిన పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగులకు నెలకు ₹4,000 భృతి ఇస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రోజ్గార్ మేళాల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టిందని పేర్కొన్నారు. అయితే సల్లంగా చూడు తల్లి అంటూ కూడా పెద్ద ఎత్తున బోనాల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు, పెద్దవాళ్ళతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలని కాకుండా అందరూ కూడా సమానంగా, అంటే ఒక హోదా అనేది లేకుండా అందరూ కూడా సమానంగా బోనాలు ఎత్తి ఇక్కడ శివసత్తులతో డ్యాన్సులు కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అలాగే దీనికి సంబంధించి అంటే ప్రతి ఏటా ముస్లింల యొక్క రంజాన్ కోసమేమో 30,000 కోట్లు ఏమో 30 లక్షలు 30 కోట్లు సంబంధించి మీరు ప్రకటిస్తూ ఉంటారు. కానీ హిందువుల దేవులు వచ్చేసరికి, హిందువుల పండుగలు వచ్చేసరికి 20 కోట్లు ప్రకటించారు, సరిపోతాయా అని చెప్పేసి బండి సంజయ్ ప్రశ్నించడం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎందుకు ఈ విధంగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారు, మన పండుగలను ఎందుకు మనం ఎందుకు గౌరవించేటువంటి పరిస్థితులు లేవు ఈ తెలంగాణలో అంటూ కూడా ప్రశ్నిస్తున్నాడు. అలాగే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా సరే అంటే రంజాన్ సంబంధించి ఆ డబ్బులు కేటాయించడం వాళ్ళకి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ ఇక్కడ బోనాల సందర్భంగా ఇక్కడ కూడా ఆ ఫెసిలిటీస్ కనిపించలేదు. ఎక్కడ ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఏదైతే ఈ రైతాంగ సాయుధ పోరాటం సంబంధించిన ఈ బోనాల సందడిని మొత్తం ఎందుకు పాఠ్యపుస్తకాల్లో మీరు పెట్టట్లేదు అంటూ కూడా బండి సంజయ్ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడో తెలుస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా సరే ఏమేమి తప్పిదాలు దొరలేదో దానికి సంబంధించి విమర్శలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. అలాగే బోనాల సందడి అయితే వైభవంగా జరిగినట్టు తెలుస్తుంది. మళ్ళీ ఈ రోజు కూడా సోమవారం రోజు కూడా పెద్ద ఎత్తున బోనాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి.